ఇదిగో వాటి ప్లేస్లో ఈ ఫేక్ వాటిని పెట్టు. నాకు అర్థం కాంతి ఏంటంటే ఈ గవర్నమెంట్ డిజిటల్ జమానాలో స్క్రీన్ ప్రింటింగ్ ఎందుకు చేస్తుంది? సోను అన్నా, టైం పడితే పట్టింది కానీ ప్రింట్ మాత్రం ఆదిరింది. అవును, ఈ ప్రింటింగ్ మీ అన్న కొడుకుతోనే చేస్తుంటావు కదా, బాగానే వస్తూ ఉండుంటుంది. ఏంటి వచ్చేది? ఎప్పుడు తాగిస్తూ ఉంటాడు. నిన్న కూడా తాగించాడు. అనవసరంగా వాడి ముందు నేను ఎక్కువ కక్కేశాను. కక్కేసావా? అంటే అన్నీ మాట్లాడేశాను అని. ఇంకా నేను వాడితో తాగేదే లేదు. సరే వదిలేసే. ఇది చూడు, ఇది ఒరిజినల్, ఇది డూప్లికేట్. కొంచెం కూడా తేడా కనిపించట్లేదు కదా? నిజమే, ఏకదం సేమ్ టు సేమ్. ఒక్క మొహం ఒకటే మారిందంతే. చూడండి, ఇంకొక అమాయకుడి ప్రాణాలు పనంగా పెట్టి నేను విద్యను కాపాడాలనుకోవట్లేదు. సార్, తప్పు నాదే. నేను ఆ ఐడియా ఇవ్వకుండా ఉంటే ప్రభాకర్ బతుకుండేవాడు. ఐడియా ఇవ్వడంలో తప్పులేదు, కానీ ముందు వెనక ఆలోచించకుండా దాన్ని అప్రూవ్ చేయడం అది తప్పు. అయినా కూడా ఎగ్జిక్యూషన్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇట్ వాజ్ యాక్చువల్లీ ఎ బ్లడీ సెటప్. నాకేమనిపిస్తుందంటే ప్రభాకర్, స్వదేశ్ ఇంకా ఆ మూడో వ్యక్తి కాకుండా అక్కడ ఇంకెవరో ఉన్నారు. ఈ ముగ్గురిని ఫాలో చేస్తూ ఉన్నారు. జరిగిందేదో జరిగిపోయింది మేడం. ఇప్పుడు దాని గురించి ఆలోచించి ఉపయోగం లేదు. ఇక ముందు ఏం చేయాలో దాని గురించి ఆలోచిద్దాం. శివాని హ్యాస్ సంథింగ్ టు సే. చెప్పు శివాని. నా కొలీగ్ ఆంచల్ ఎంబీబీఎస్ పర్సూ చేయాలనుకుంది అని కొన్ని రోజుల ముందే నాకు చెప్పింది. కానీ ఎంట్రన్స్ క్లియర్ చేయలేదు. కోచింగ్ టైంలో భార్గవ అనే అబ్బాయి ఇంకా తను ఫ్రెండ్స్ అయ్యారు. తను 3వ అటెంప్ట్లోనే మెడికల్ క్లియర్ చేశాడు. బట్ దెన్ ఆఫ్ కోర్స్ దే లాస్ట్ టచ్. కోఇన్సిడెంటలీ ఆంచల్ ఒకరోజు భార్గవాని ఒక క్లినిక్లో కలిసింది. అంతా సేమే, కానీ ఈ భార్గవ మొహం ఒరిజినల్ భార్గవ మొహం ఒకటి కాదు. వాట్? నేను ఆ డాక్టర్ని ఫాలో చేశాను. తనకి టీటీ నగర్లో క్లినిక్ ఉంది. యూ కెన్ గెట్ ఆఫ్ ద బెడ్. రండి, మీకు ప్రిస్క్రిప్షన్ ఇస్తాను. ఆ మందులు వాడండి, వెంటనే తగ్గిపోతుంది. థ్యాంక్ యూ డాక్టర్ భార్గవ. మీరు ఎంటీఎం ఇండోర్ నుంచా? మా అక్క రీమా గుప్తా కూడా సేమ్ బ్యాచ్. ఓ, రీమానా? ఆహా. తన పెళ్లి మీ బ్యాచ్లోనే ఒకరితో జరిగింది, ఇక్కడే ఝాన్సీలో. ఓ, బై ద వే, రీమా అక్క ఇస్ కమింగ్ నెక్స్ట్ వీక్ టు భోపాల్. తీసుకోండి. రీమాని అడిగానని చెప్పండి. హౌ మచ్ డు ఐ ఓ యూ ఫర్ దిస్? బ్యాచ్మేట్ సిస్టర్కి నో ఫీజ్. ఓ, దట్ ఈస్ సో స్వీట్ ఆఫ్ యూ భార్గవ. నేను నెక్స్ట్ వీక్ తనని తీసుకుని వస్తాను మిమ్మల్ని కలవడానికి. తప్పకుండా. గుడ్ డే డాక్టర్ భార్గవ. నెక్స్ట్ వాళ్ళని పంపు, మిగతా వాళ్ళని క్యాన్సిల్ చేయి. బై ద వే అజయ్, మీరెక్కడుంటారు? అరోరా కాలనీ. ఎందుకు? అజయ్, వన్ సెకండ్. అరే, ఏం చేస్తున్నావు నువ్వు? నాకసలు రీమా గుప్తా అనే ఏ అక్క లేదు. అలాగే నువ్వసలు డాక్టర్ భార్గవానే కాదు. అజయ్ చౌరస్యా, యూ ఫూల్. చాలా ఇన్ఫర్మేషన్ ట్రాక్ చేసిన తర్వాత అతన్ని ట్రాప్ చేసి లోకల్ పోలీసులకు అప్పగించాను. వావ్. అంటే ఈ డాక్టర్ భార్గవ స్లాష్ అజయ్ చౌరస్యా మనకొక పెద్ద లీడ్ అవ్వచ్చేమో. విక్రమ్, ఆన్ ఇట్ బాస్. గుడ్ జాబ్ శివాని. ఆర్ యూ గైస్ అవుట్ ఆఫ్ యువర్ మైండ్? ఒక చిన్న పిల్లాన్ని ఇందులోకి ఎలా లాగారు? బట్ సార్, జస్ట్ షట్ అప్.
నాట్ ఏ సింగిల్ వర్డ్. అట్లీస్ట్ సీనియర్వి కనీసం నువ్వైనా ఆలోచిస్తే బాగుండేది. హోమ్ మినిస్ట్రీ, పాలిటీషియన్స్, జర్నలిస్ట్, నా డిపార్ట్మెంట్ లో ఉన్న రైవల్స్ అందరికీ అవకాశం దొరికింది నన్ను క్రూసిఫై చేయడానికి. డీజీపీ దగ్గర నుంచి కూడా ఫోన్ వచ్చింది. అతనేదో అన్నాడు. అతని పేరేంటి, జంగల్. జంగల్ కంప్లైంట్ చేశాడు. వాళ్ళ సస్పెండ్ అయిన ఒక సబ్ ఇన్స్పెక్టర్ని ఎస్టీఎఫ్ వాళ్ళ టీంలో పెట్టుకుని కూర్చుందని. నాకైతే నాలో ఉన్న స్టేజ్ 1 లుకేమియా ఆల్రెడీ ఫైనల్ స్టేజ్కి వెళ్ళిపోయింది అనిపిస్తోంది. నేను కంప్లీట్ బ్లేమ్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ ఈవెంచువాలిటీ సార్. అరే అభినవ్, నువ్వే ఏదోటి చేయాలి. హేమంత్, నేనేం చేయగలను? హోమ్ సెక్రటరీ నువ్వు. అరే, నీ పవర్ ఉపయోగించు. జస్ట్ గివ్ మీ 1 ఛాన్స్ టు మీట్ ద సీఎంఓ. ఓకే, ఫర్ యూ. మీడియా సంగతి ఏంటి? అదెవరు చూసుకుంటారు? ఎస్టీఎఫ్ తరఫు నుంచి ఒక అఫీషియల్ స్టేట్మెంట్ వస్తుంది. అందులో అన్రాధ సబార్డినేట్స్ ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నామని. ఆబ్వియస్లీ ఫేస్ సేవింగ్ కోసం. దాసు సాబ్, మేం మీకోసం ఎంతో చేశాం. మరి మీరేంటి ఇలా ఉన్నారు? ఎందుకంటే నువ్వొక పెద్ద పిచ్చి నా కొడుకువే. కానీ మాట మీద నిలబడతావు అంతే. ఈ అమ్మ దాసు గారికి ఇవన్నీ నువ్వే ఎక్కించావు కదా. ఎప్పుడో ఒకసారి నా చేతికి చిక్కుతావు. అప్పుడు చెప్తా. వదిలేవయ్యా. కానీ సాబ్, నన్నెందుకు అలా అన్నారు? ఎందుకంటే నువ్వు ఒక పిల్లాడి ప్రాణాలు తీశావు. అటువంటి పనులు నేను కూడా చేయను. అయ్యో రావు గారు, మీరు అస్సలు నాకు అర్థం కావట్లేదు. నాకు నా యూనివర్సిటీ మాత్రమే అర్థం అవుతుంది. ఆ విషయం తెలుసుకో. యశస్సుని ఇంతవరకు వెతకలేకపోయావు నువ్వు. అక్తరే, వీడికి డబ్బులు ఇచ్చేయి. మళ్ళీ కలుద్దాం. అను, నేను చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నాను. మన ఆపరేషన్లో ఒక సివిలియన్ని ఇన్వాల్వ్ చేశాం. మనం చేసేది కరెక్ట్ అంటావా? ఇదేదో యూజువల్ కేసులా లేదు విక్రమ్. చాలా కాంప్లికేటెడ్గా ఉంది. ఆదిత్య ఒక మెడికల్ కోచింగ్ సెంటర్ని రన్ చేస్తున్నాడు. అండ్ ఈ కేసు గురించి మనకంటే కూడా అతనికే ఎక్కువ తెలిసే అవకాశం ఉంది. మరి సస్పెండ్ అయిన స్వదేశ్ సంగతి ఏంటి? హీస్ ఆనెస్ట్. తనలో ఒక ఫైర్ ఉంది. యాక్చువల్గా తన ఐడియా బాగానే ఉంది, కానీ మన లక్కే బాగాలేదు. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్, యాక్చువల్లీ హేమంత్ సార్ ఇస్ పిస్డ్ అబౌట్ ది కిడ్స్ డెత్. మరి ఎస్హెచ్ఓ జంగల్ గడ్ సంగతి ఏం అర్థం కావట్లేదు. వాడు ఐజీ దాకా వెళ్ళగలిగాడు. I'll take care of that asshole. ఒరే ఎర్రిపోకు నా కొడకలారా, నా రూమ్ కి ఇంకో వైపు డోర్ ఉందిరా. ఒక్కొక్కడు వీప్ పగల కొడతాను. దొంగ నా కొడకల్లారా. విక్రమ్, నువ్వు గాల్లో 4 రౌండ్లు ఫైర్ చేయి. లాడ్లీ నువ్వు 2. అండ్ నా 2 రౌండ్ల ఫైరింగ్ వినగానే వీడి శవాన్ని ఈడ్చుకెళ్లి కారులో పడేయండి. ఓకే? కాపీ బాస్. లాడ్లీ రెడీ రెడీ మిస్టర్ భార్గవ, రెడీ. నీ ఫేక్ డాక్టరీతో నువ్వు చంపేసిన
ఎంతో మంది అమాయకుల దగ్గరికి నిన్ను కూడా పంపించాలనుకుంటున్నాను తెలుసా. కమాన్ కమాన్, లేచి నిలబడి వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తు. నేను పరిగెత్తాను మేడం, నన్ను కాల్ చేస్తారు. అరే డాక్టర్ సాబ్, ఒకసారి నువ్వే ఆలోచించుకో. ఇంత దగ్గర నుంచి కలిస్తే తప్పించుకోగలవా చెప్పు? అదే లేచి పరిగెత్తావనుకో 1% ఛాన్స్ అయితే ఉండొచ్చు, మేబీ నా గురి తప్పొచ్చు. నీకు నువ్వు ఆ 1% ఛాన్స్ కూడా ఇచ్చుకోవా? డాక్టర్ సాబ్, నీకు 5 సెకండ్లు మాత్రమే టైం ఉంది.